everyone. And so I would like to invite one person. So ఈ పాండమిక్ వల్ల బయట చాలా మంది ఫినాన్షియల్ challenges ఫేస్ అవుతూ ఉంటాయి. బట్ దిస్ పర్సన్ he with this organization, so he started making more than 40 to 50,000 on an every week base weekly basis. సో ఇలాంటి పాండమిక్ టైంలో కూడా సో ఇలాంటి ఒక మంచి ఇన్కమ్ ఏం చేస్తూ అండ్ సో రిగార్డింగ్ హెల్త్ అండ్ వెల్త్ గురించి సో వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సో మిస్టర్ Chiranjeevi sir from Karnool, so to take over the session and to have the complete opportunity. Yes. Chiranjeevi sir, welcome. Yes sir, yes sir. Good evening. Balaji sir, na voice వినిపిస్తుందా? Yes sir. కొంచెం Yes, little bit. Yes. హలో. Yes yes. Yes sir. Now. సో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి. గుడ్ ఈవినింగ్. నా పేరు చిరంజీవి. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు కొత్తగా కాల్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క పీపుల్, తెలుగు స్టేట్ నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్క పీపుల్ కి అందరికి వెల్కమ్. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఇండస్ వివాకి. సో ఈ రోజు చాలా మంది కొత్తగా వచ్చిన పీపుల్ జూమ్ కి ఎంటర్ అయి ఉంటారు. లైక్ మన ఫ్రెండ్స్ గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేకపోతే మన రిలేటివ్స్ గానీ ఎవరో ఒకరు మనకి కాల్ చేసి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, లేకపోతే ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, లేకపోతే ఏదో ఉంది అని మీకు ఇన్వైట్ చేసి ఉండొచ్చు. జూమ్ కి ప్రోడక్ట్ గురించి ఉంది, మంచి హెల్త్ గురించి ఉందని. ఎగ్జాక్ట్లీ అండి. ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం ఈ 1 hour అనే దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సో నేను కూడా ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ ఇటువంటి ఆపర్చునిటీ వినడం జరిగింది. సో ఈ రోజు బేసిక్ గా మనం ఏ దాని గురించి తెలుసుకుంటాం ఈ 1 hour ఈ మీటింగ్ లో అంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ నన్ను అడిగితే లైఫ్ లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అందరికి కూడా తెలిసింది హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని. హెల్త్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు వెల్త్, డబ్బులు సంపాదించుకోవడం, మనీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అండి. ఐ థింక్ ఈ రోజు కాల్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క పీపుల్ కూడా ప్రతి ఒక్కరు వెతికేది దీనికోసమే. దీనికోసమే మనం పరిగెత్తుతున్నాం. నిజమేనా? ఎస్. సో దాని గురించి ఒక సొల్యూషన్ గా మనం ఈ రోజు తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్లైడ్ బాలాజీ సార్. శరత్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చండి. ఇక్కడ ఆర్ యూ లుకింగ్ ఫర్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. సో నేను ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ టైం ఎవరైతే జూమ్ కు వచ్చినారో వాళ్ళతో నేను క్లియర్ గా మాట్లాడుతున్నాను. సో మీరు గనక మీ లైఫ్ లో కనుక హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అంటే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఈ మూడిటి కోసం కనుక మీరు వెతుకుతుంటే యు ఆర్ ఇన్ ఏ రైట్ ప్లేస్. మీరు సరైన ఆపర్చునిటీ, సరైన జూమ్ మీటింగ్ కే వచ్చారండి. ఎందుకంటే ఈ రోజు మేము చెప్పబోయే ఆపర్చునిటీ ద్వారా ఈ 3 మీకు దొరుకుతాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్. సో కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగితే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ లో ఏవి ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. కానీ దానిలో ఇంకొక ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటంటే హెల్త్ అని మీ అందరికీ తెలుసు. సో ఆ హెల్త్ గురించి మనం తెలుసుకుందాం. హెల్త్ ఎంత ఇంపార్టెంట్, హెల్త్ గురించి మనకి ఏమేం ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అనే దాని గురించి. సో శరత్ సార్, క్యాన్ యూ హ్యావ్ ద పీపీటీ? ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చండి స్క్రీన్ మీద. అసలు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఎందుకు ఫేస్ చేస్తున్నాం? వై డు వి ఫేస్ హెల్త్ క్రైసిస్? అంటే హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఎందుకు ఫేస్ చేయగలుగుతున్నాం? ఇక్కడ చూస్తే లైఫ్ ఫ్యూ డెకేడ్స్ అగో, డెకేడ్స్ అంటే ఒక 10 years అంటారండి. అంటే మా ఫ్యూ డెకేడ్స్ అంటే ఒక 40-50 ఏళ్ల క్రితం, అంటే మన తాతల కాలం మనం చూస్తే వాళ్ళు ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు. నిజమేనా? సో ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? మన తాతలు 60-70 ఏళ్ల దాకా కూడా హెల్తీగా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అవునా? సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఏదో 80 years కు 90 years కు అంటే ముసలిగా అయ్యి చాలా మంది చనిపోయేవాళ్ళు. అంటే డైయింగ్ షార్ట్, అంటే ఆ హెల్త్ నుంచి ప్రాబ్లమ్, సఫరింగ్ పీరియడ్ చాలా తక్కువ ఉండేది. నిజమా? ఎస్. బట్ ఇప్పుడు టుడే ఈ రోజు మనం చూసుకుంటే గనక వీఆర్ లివింగ్ షార్ట్ అంటే మనం హెల్తీగా ఉండే లైఫ్ స్పాన్ చాలా తక్కువ అయిపోయిందండి. ఇప్పుడు చూస్తే గనక 25 years కి 30 years కి ఎవరెవరికి డయాబెటిక్స్ ప్రాబ్లమ్ రావడం కానీ, షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, దాంతో పాటు బీపీ కానీ, ఇటువంటి హార్ట్ అటాక్ కానీ, ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అంటే చాలా చిన్న ఏజ్ కి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆ టాబ్లెట్స్ తీసుకుంటూ హాస్పిటల్స్ కి వెళ్తూ అంటే ఆ సఫరింగ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. నిజమేనా? సో అంటే లివింగ్ షార్ట్, ఆరోగ్యకరంగా ఉండే లైఫ్ స్పాన్ చాలా తక్కువ అయిపోయింది. ఆ ప్రాబ్లమ్ నుంచి సఫరింగ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ అయింది. నిజమే. ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్లైడ్ సార్, శరత్ సార్. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోగలిగితే కనుక ద కామన్ హెల్త్ కన్సర్న్స్ అంటే అసలు మెయిన్ గా మనం ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ అవుతాం అంటే, ఇక్కడ చూస్తే మాక్సిమం 19th century అంటే 1900 సెంచరీ అంటే పాతకాలం మొత్తం మన తాతలు మాక్సిమం వేటి వల్ల ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అయ్యేవారు అంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఏమైనా వాళ్ళకి రోగాలు వచ్చేటివి అంటే ఎక్కడి నుంచి వచ్చేటివి అంటే బయట నుంచి వచ్చేటివి. ఇక్కడ చూస్తే మీరు మలేరియా గానీ, అవునా ప్లేగ్ గానీ, ఇటువంటివన్నీ ట్యూబర్క్యులోసిస్ గానీ, అవునా ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఈరోజు కరోనా అనేది కూడా ఒక వైరస్, ఒక బ్యాక్టీరియా అండి. అంటే అది మన నుంచి కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చి ఇంతకుముందు మాక్సిమం దానిల వల్ల చనిపోయేవాళ్ళు.
కానీ ఇప్పుడు మనం చూస్తే గనక ఇప్పుడు అవన్నీ మనం వినట్లేదు. కానీ ఇప్పుడు గనక ఇండియాలో గానీ వరల్డ్ లో గానీ మాక్సిమం 60-70% పీపుల్ వేటి వల్ల చనిపోతున్నారు అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్, మన జీవన శైలి. ఎందుకంటే ఇక్కడ చూడు, హార్ట్ అటాక్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఒక వైరస్ నుంచి వస్తుందా? లేదు, మన బాడీలోనే తయారవుతుంది. క్యాన్సర్ మన బాడీలోనే తయారవుతుంది. డయాబెటిక్స్, హైపర్ టెన్షన్, ఆస్తమా, ఒబేసిటీ, ఇవన్నీ ఏంది అంటే ఇవన్నీ ఏదో ఒక వైరస్ నుంచో బ్యాక్టీరియా నుంచో బయట. సార్ చిరంజీవి సార్ ప్లీజ్ అన్మ్యూట్. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ మన బాడీ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ మన బాడీ నుంచే వస్తాయి. ఎందుకంటే మన జీవన శైలి సరిగ్గా లేకపోవడం వల్ల మనకే మనం కొని తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్. నిజమేనా? ఎస్. సో మేజర్ ప్రాబ్లం ఎక్కడి నుంచి జరుగుతుంది? లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆ ప్రాబ్లమ్స్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే వాట్ వెంట్ రాంగ్ ఇక్కడ మనం క్లియర్ గా చూడగలిగితే ద అర్లియర్లీ ద కన్స్యూమ్డ్ ఫుడ్ వాజ్ యాజ్ గుడ్ యాజ్ మెడిసిన్. అంటే మన పాతకాలం మన తాతలు మన ముత్తాతలు వాళ్ళు తిన్న ఫుడ్డే మెడిసిన్ లా పనిచేసేదండి. అంటే మెడిసిన్ లా అంటే అటువంటి ఔషధ గుణాలు, న్యూట్రిషన్స్ దానిలో బాగుండేది. పోషక విలువలు అంటారు కదా, అవన్నీ చాలా బాగుండేది. వాళ్ళు తినే రాగులు గాని సద్దలు గాని, నిజమేనా, వాళ్ళు తినే కూరగాయలు, ఫ్రూట్స్ అప్పుడు చాలా మంచివి. బట్ ఇప్పుడు టుడే ద కన్స్యూమ్డ్ ఫుడ్ ఈస్ నథింగ్ బట్ మోర్ దాన్ ఎ స్లో పాయిజన్. అంటే స్లో పాయిజన్ కంటే ఇంకా ఎక్కువ అంటా అండి. నిజమేనా? మనం తాగే వాటర్ కెమికల్, పీల్చే వాటర్ కెమికల్, తినే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ప్రతి ఒక్కటి కెమికల్. అంటే స్లో పాయిజన్ కంటే ఎక్కువ ఫుడ్ ని మనం తీసుకుంటూ మనం హెల్తీగా ఉండాలనుకోవడం జరుగుతుందా? నో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చు, రీజన్స్ ఫర్ 98% ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి, 98% లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంది అంటే మెయిన్ గా ఇక్కడ మనం తింటున్న ఫుడ్ అండి. మనం తింటున్న ఫుడ్ లో కావాల్సిన పోషక విలువలు రావట్లేదు. ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఎస్, ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇక్కడ ఏం చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళందరూ కానీ మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోగలిగితే, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరు, మనం ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? రాకముందే ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిది. ఎస్, డ్యూ టు దిస్ పాండమిక్, ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల చాలా మందికి కూడా అవగాహన ఇంకా బాగా పెరిగిందండి. సో ఏమైపోయిందంటే రాకముందే మనం చూస్తే ఇప్పుడు మనకి వైరస్ రాకముందే మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నాం, మాస్కులు, శానిటైజర్లు, మంచి ఫుడ్ తింటున్నాం. ఎస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇఫ్ యూ డు నాట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్ టుడే, ఈ రోజు మీ ఆరోగ్యం మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోకపోతే యూ మే హ్యావ్ టు స్పెండ్ లైఫ్ టైమ్ ఆన్ యువర్ ఇల్నెస్. రోగం వచ్చిన తర్వాత జీవిత కాలం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఏది బెస్ట్ అంటారండి? రాకముందు ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిదా, వచ్చిన తర్వాత జీవితకాలం మీద డబ్బులు ఖర్చు పెట్టడం మంచిదా? ఏది మంచిది? నన్ను అడిగితే రాకముందు ప్రొటెక్ట్ చేసుకోవడమే మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే హెల్తీగా ఉంటేనే నువ్వు మిగతా ఏం పనులైనా చేయగలుగుతావు, నువ్వు ఏమి కావాలైనా చేసుకోగలుగుతావు. సో హెల్తీగా ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. సో ఇలా మనం తినే ఫుడ్ లోనే కావాల్సిన ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మనకు కావాల్సిన న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కానీ రావట్లేదు. ఈ ప్రాబ్లం బయట ఉంది కాబట్టి మన ఇండస్ట్రీ మనకు ఒక వండర్ఫుల్ సొల్యూషన్ కూడా ఇచ్చిందండి హెల్త్ కి సంబంధించి. మన దగ్గర కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. దాని గురించి రోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మన ఇండస్ట్రీలో ఉండే వండర్ఫుల్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఐపల్స్ అని ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. ఇక్కడ ఇండస్ట్రీ తరపు నుంచి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఎందుకు, వాట్ ఈస్ ఐపల్స్ అంటే ఒక 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ తో తయారు చేసిన కాన్సన్ట్రేషన్ సినర్జెటిక్ జ్యూస్ సార్. సో ఈ ఐపల్స్ ప్రోడక్ట్ ని మనం ఎందుకు తీసుకోవాలి అంటే ప్రతి ఒక్క మనిషి హెల్తీగా ఉండాలి అంటే ఈరోజు తెలియనోడికి ఎవరికి ఉండదు ఈ పదము. వాళ్ళ రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ ఉండాలంటే, వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి అంటే గనక వాళ్ళు రోజుకి 3.5 కేజీల పండ్లు తినాలంట అండి. రోజుకి 3.5 కేజీల పండ్లు, అవి కూడా ఎటువంటి మందు లేకుండా సహజ సిద్ధ వేలో పండించిన విధానంలో పండించిన 3.5 కేజీలు. నేను అడుగుతున్న ఇక్కడ కొత్త కాలేజ్ జాయిన్ అయిన పీపుల్ కి, మీరు ఎంత మంది రోజుకి 3.5 కేజీల పండ్లు తింటున్నారు? ఒకవేళ తిన్నా ఎటువంటి మందు లేకుండా ఆర్గానిక్ మీరు తింటున్నారు? చాలా మంది లేదు అని చెప్తున్నారు ఆన్సర్. కొంతమంది ఎక్కడి నుంచి తినచ్చు సార్ అంటున్నారు. సో మీ ఆన్సర్ గనక నో అయితే, సార్ మేము తినట్లేదు అంటే గనక ఐపల్స్ మీకోసమేనండి. ఐపల్స్ మీకోసమే. ఎందుకు అంటే ఈ ఐపల్స్ జస్ట్ 60 ml ఐపల్స్ తాగితే 3.5 కేజీల పండ్లు తింటే మనకి ఎంతైతే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ రావాలో, ఎంతైతే పోషక విలువలు రావాలో జస్ట్ 60 ml ఐపల్స్ లో వస్తుంది. ఆల్మోస్ట్ మనం 3.5 kilograms ఆఫ్ ఫ్రూట్స్ తింటే మన బాడీకి 5000 వరాక్ వాల్యూస్ కావాలి. 7000 వరాక్ వాల్యూస్ ఈ ఐపల్స్ జ్యూస్ నుంచి వస్తుందండి. ఏముంటది ఐపల్స్ లో అంత గొప్పగా అంటే వరల్డ్ లో దొరికే బెస్ట్ 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ తో తయారు చేసిన కాన్సన్ట్రేషన్ జ్యూస్. దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే అసాయి బెర్రీ అంటారండి. అసాయి బెర్రీ సూపర్ ఫ్రూట్ అంటారు. సూపర్ ఫ్రూట్ అంటే ఫ్రూట్స్ కన్నిట్లు కల్లా చాలా బెస్ట్ ఫ్రూట్.
సో ఎందుకు దీన్ని సూపర్ ఫ్రూట్ అన్నారంటే దీంట్లో ఉండే హైయెస్ట్ వొరాక్ వాల్యూస్ అండి. ఇక్కడ చూస్తే మనము ఒక అసాయి బెర్రీ తిన్నా ఒకటే మనం 1027 వాటర్ మిలన్స్, కలంగడ పండ్లు అంటారు కదా, కలంగడ పండ్లు అంటారు. సో ఒక్క అసాయి బెర్రీ తిన్నా ఒకటే, 1027 వాటర్ మిలన్స్ తిన్న ఒకటి. అంటే అన్ని హైయెస్ట్ వొరాక్ వాల్యూస్ మన దాంట్లో ఉంటాయి. హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్, ఈ రోజు యాంటీ ఆక్సిడెంట్స్ లేకుంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి దెబ్బతీస్తారంటారా, దానికి చాలా బాగా పనిచేస్తుంది. హార్ట్ కి సంబంధించిన దానికి పనిచేస్తుంది. మన రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ చేయడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. యాంటీ క్యాన్సర్ ని రానియకుండా నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది అండి. నాసా వాళ్ళు ఒక స్పేస్ డ్రింక్ ని యూజ్ చేస్తున్నారండి. దాన్ని ఏమంటారంటే AS10 అంటారు, AS10. సో దాంట్లో కూడా వాళ్ళు యూజ్ చేసింది ఈ అసాయి బెర్రీని మెయిన్ ఇంగ్రీడియంట్. ఎందుకంటే ఆర్సినేట్స్ పైకి వెళ్ళినప్పుడు, సో అంటే సూర్యునికి చాలా దగ్గరగా వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఆ రేడియేషన్స్ డైరెక్ట్ పడితే స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి అటువంటి క్యాన్సర్ ని రానియకుండా నివారించడానికి వాళ్ళు కూడా ఈ అసాయి బెర్రీని యూజ్ చేయడం జరిగింది. సో అంటే ఈ ఐపల్స్ వల్ల ఆల్మోస్ట్ 3 నెలల బేబీ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మైగ్రేన్ కి సంబంధించిన ప్రాబ్లం, PCOD కి సంబంధించిన ప్రాబ్లం, హిమోగ్లోబిన్ సరిగ్గా లేని వాళ్ళు, దాని తర్వాత డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు, ఇమ్యూనిటీ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండే వాళ్ళు, వాట్ నాట్ 26+ మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హార్ట్ లో ఉండే కొలెస్ట్రాల్ ని తగ్గడంలో, బీపీ లెవెల్ ని తగ్గడంలో, హెల్తీ హార్ట్ ని మెయింటైన్ చేయడంలో, 3 months బేబీ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. 3 నెలల పాప దగ్గర నుంచి ఎవరైనా హ్యాపీగా మార్నింగ్ 30 ml తినక ముందు, ఈవినింగ్ 30 ml తినక ముందు తీసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆల్రెడీ మన కంపెనీలో ఐపల్స్ ప్రోడక్ట్ యూజ్ చేసుకుని మంచి రిజల్ట్స్ వచ్చిన హ్యాపీ కస్టమర్స్ చాలా మంది మనతో ఉన్నారండి. కొన్ని వందల వేల మంది. ఈ రోజు మనం అందరితో మాట్లాడలేం కాబట్టి ఈ రోజు మనం కొంతమందితో మనం చూద్దాం ఈ రోజు ఎవరు ఉన్నారో ఈ ఐపల్స్ ప్రోడక్ట్ యూజ్ చేసి మంచిగా రిజల్ట్స్ వచ్చిన పీపుల్. బాలాజీ సార్ ఈ రోజు మనతో ఎవరు మాట్లాడతారండి ఈ ఐపల్స్ గురించి? ఎస్ సార్, ఆల్రెడీ మనకు చాలా వండర్ఫుల్ టెస్టిమోనీస్ ఉన్నాయి. ఐపల్స్ వాడి మల్టిపుల్ బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు, సో డిఫరెంట్ హెల్త్ ఛాలెంజెస్ నుంచి ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు. బట్ ఈ రోజు మన కాల్లో వీ హ్యావ్ మంజునాథ్ సార్ ఫ్రమ్ మదనపల్లి. సో సార్ ఆల్రెడీ ఐపల్స్ వాడి చాలా మంచి రిజల్ట్స్ వచ్చి తను ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ రోజు తన నుంచే మనం విందాం హౌ ఐపల్స్ ఎలా తనకి హెల్ప్ అయింది. సరే సార్, కెన్ వీ హ్యావ్ మంజునాథ్ సార్ అండ్ స్పాట్ లైట్? Yes, sir. సార్ సార్ మీ సిగ్నల్స్ ఐ థింక్ సార్ మీరు వీడియో ఆఫ్ లో పెట్టుకోండి సార్. సో వీడియో ఆఫ్ లో పెట్టుకొని మాట్లాడండి సో దట్ సార్ వినిపిస్తుందా సార్ వాయిస్? ఎస్ మాట్లాడండి. వాయిస్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు ఓకే సార్. సార్ ఎస్ మాట్లాడండి సార్. సార్ వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు మాట్లాడండి సార్, కంటిన్యూ చేయండి. ఐ థింక్ సమ్ నెట్వర్క్. వినిపిస్తుందా సార్? ఓకే సార్, ఓకే. మా ఫ్రెండ్ ఫాదర్ కి కోవిడ్ సార్ సెప్టెంబర్ 1 వచ్చింది. ఓకే, హలో. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి కోవిడ్ వచ్చింది సార్, సెప్టెంబర్ 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఓకేనా సార్? సార్ మాట్లాడండి, క్లియర్. హలో. సో హలో సార్, మాట్లాడండి సార్. సార్ వినిపిస్తుందా సార్ వాయిస్? ఎస్ సార్, ఎస్ క్లియర్. సో ఐ థింక్ there is some network issue. So let యాక్చువల్ గా తను నాకు రీసెంట్ ఇప్పుడు ఇందాకే కాల్ చేశాడు. తన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి యాక్చువల్ కోవిడ్ వచ్చి, సో ఆల్రెడీ తను ఇంకా హాస్పిటల్ ఉన్నాడు. హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాడు అండి. ఆల్రెడీ హాస్పిటల్ ఉన్నాడు. తనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇవన్నీ చాలా తగ్గిపోవడం జరిగింది. సో ఆల్రెడీ ఆక్సిజన్ తీసుకుంటూ లాస్ట్ 15 days నుంచి ఇక్కడ చూడొచ్చు. ఆ రిపోర్ట్ కూడా పంపించాడు. సో ఎందుకు సిగ్నల్స్ లేవంటే ఆయన అక్కడ వార్డ్ లో ఉన్నాడండి. సో అక్కడ తనకి ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా లేకపోయినందుకు, ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా తీసుకోలేనందుకు ఆయన ఐపల్స్ రెగ్యులర్ గా లాస్ట్ చేస్తున్నాడు. ఈయనకి కరోనాలో ఉండే ఇంకొక థింగ్ ఆయనకి ఏంటంటే, ఈ కరోనా రావడం వల్ల ఈయనకి ఎటువంటి సిమ్టమ్స్ లేవండి. దీంట్లో ఇంకొక సెకండ్ ఫాదర్ కి కోవిడ్ వచ్చింది సార్, సెప్టెంబర్ 1 వచ్చింది. ఎస్ సార్, మీ వాయిస్ క్లియర్ గా లేదు, అందుకు నేను క్లారిటీగా చెప్తున్నాను. సో ఆల్రెడీ హీస్ ఇన్ ద హాస్పిటల్. సో చాలా మంచి రిజల్ట్స్ వచ్చి ఇప్పుడు తన ఆక్సిజన్ కూడా తీసుకోకుండా, అంటే ఆక్సిజన్ సిలిండర్ దాన్ని
యూజెస్ లేకుండా కూడా డైరెక్ట్ ఆక్సిజన్ ని పీలుస్తున్నాడు డైరెక్ట్ గా. సో షీఈ్ వెల్ గా చాలా ఫాస్ట్ గా రికవర్ అయినాడండి. ఇంకా డాక్టర్స్ ఇంకొక 2-3 days లో తన డిశ్చార్జ్ కావచ్చు అని చెప్పినాడు. అదే ఆయన చెప్పాలనుకుంటున్నాడు. సో కాబట్టి ఇంకా ఇది కాకుండా మన దగ్గర ఇంకా చాలా టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి డ్యూ టు టెక్నికల్ ఇష్యూ. ఎందుకంటే జూమ్ మదనపల్లిలో చాలా వర్షం పడుతుంది, ఈరోజు చాలా క్లౌడీగా ఉంది కాబట్టి ఈ టెక్నికల్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో శరత్ సార్ ఇక్కడ మీరు చూడొచ్చు, నాట్ ఓన్లీ దిస్ ఇంకా చాలా టెస్టిమోనియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. శరత్ సార్ కానీ హ్యావ్ ద ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తే ఇక్కడ చూడొచ్చు చాలా మంది యూజ్ చేసి ఐపల్స్ థైరాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 29 నుంచి 5.03 వచ్చిన పీపుల్, రిజల్ట్స్ వచ్చిన పీపుల్ 3 months లోనే. ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా చాలా మందికి కూడా 2 bottles ఆఫ్ ఐపల్స్ యూజ్ చేసి హిమోగ్లోబిన్ అండి. అంటే చాలా మంది లేడీస్ కి ఇక్కడ మీరు చూడగలిగితే ప్రతి 5 మందిలో 2-3 ఒక హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంటుందండి. అంటే బాడీలో బ్లడ్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఇక్కడ 6.2 నుంచి ఇక్కడ మీరు పెరగడం చూస్తున్నారు. థైరాయిడ్ కి సంబంధించి సిమెన్ కౌంట్ గానీ, పెరాలసిస్ కి సంబంధించిన ప్రాబ్లం గానీ, సోరియాసిస్ కి సంబంధించిన ప్రాబ్లం, ఇట్లాంటి చాలా మందికి చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చింది ఐపల్స్ నుంచి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళని అడగండి, ఇంకా చాలా వీడియోస్ పంపిస్తారు. యూట్యూబ్ లో కూడా మీరు క్లియర్ గా దీని వీడియోస్ కూడా చూడొచ్చు. ఇట్స్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరికి కూడా అవసరం, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐపల్స్ ప్రోడక్ట్ అనేది అవసరం అండి. సో ప్రతి ఒక్కరు హ్యూమిడిటీ సిస్టమ్ బూస్ట్ చేయడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మనకి ఇలా వస్తుందండి బాటిల్. సో 1 liter ఆఫ్ జ్యూస్ బాటిల్ లో ఇలా మనకి ఇట్లా 1 liter బాటిల్ లో మనకు వస్తుంది. ఎస్, సో ఇలా ఐపల్స్ ప్రోడక్ట్ తీసుకొని చాలా మంది రిజల్ట్స్ పొందిన పీపుల్ కూడా మన దగ్గర ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఐపల్స్ కాకుండా ఇంకా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా మన ఇండస్ట్రీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ చూడగలిగితే మీరు ఐ కాఫీ. సో యాక్చువల్ గా ఇండియాలో ఒక క్లియర్ థింగ్ ఏంటంటే అండి, ప్రపంచం మొత్తంలో షుగర్ కి, డయాబెటిక్స్ కి ఏదైనా క్యాపిటల్ ఉందంటే అది మన దేశం క్యాపిటల్ అండి. దాంట్లో కూడా మన ఏపీ, తెలంగాణ అనేది క్యాపిటల్. మీరు చూస్తే చాలా మంది డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళకి ఒక 10 రకాల డిసీజెస్ వస్తుంటాయి. మీరు చెప్పండి ఎంతమంది షుగర్ ని న్యాచురల్ గా హెల్తీగా కంట్రోల్ చేసుకుంటున్నారు, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు? నో, చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే ఏదో టాబ్లెట్స్ తీసుకుని ఇవన్నీ తీసుకుంటుంటారు. కానీ మన కంపెనీ ఒక వండర్ఫుల్ కాఫీని రిలీజ్ చేసిందండి. జస్ట్ మీరు తాగే కాఫీ బదులు ఈ కాఫీ కనుక తీసుకుంటే న్యాచురల్ గా హెల్తీగా మీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏముంటది ఈ ఐ కాఫీలో అంత స్పెషాలిటీ అంటే, దీంట్లో చెరక మార్చి చెరక సమ్మెతం బుక్ లో ఎప్పటి నుంచో ఆచార చెరక సమ్మెతం 900 BC కిందటనే రాసినాడండి. దీంట్లో ఏకనాయకం అంటారు. ఇక్కడ మీరు రూట్ చెట్టు కూడా చూడొచ్చు. దీని నుంచి సెలేషియా రెటికులేట్ అని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అది మధుమేహం కోసం ఎప్పటి నుంచో పనిచేస్తుందని దాన్ని మన కాఫీలో మిక్స్ చేసి ఇచ్చినారు. సో ఈ ఐ కాఫీ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే మనం న్యాచురల్ గా మనం హెల్తీగా మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ LDL ని కూడా తగ్గిస్తుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా పెంచడం కూడా చాలా బాగా తోడ్పడుతుంది అండి. సో దీనిలో 2 types ఆఫ్ కాఫీస్ ఉంటాయి. ఐ కాఫీ బ్లాక్ అని ఒకటి ఉంటుంది, ఐ కాఫీ క్రీమర్ అని ఉంటుంది. ఐ కాఫీ బ్లాక్ వచ్చేసి ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటుంటారో, ఎవరైతే ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారో వాళ్ళకి మన ఐ కాఫీ బ్లాక్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకొకటి ఐ కాఫీ క్రీమర్ అని ఉంటుందండి. ఎవరైతే టాబ్లెట్స్ తీసుకుంటుంటారో వాళ్ళకి ఈ ఐ కాఫీ క్రీమర్ అనేది పనిచేస్తుంది. ఇంకొకటి మన కంపెనీలో ఉండే ఐ కాఫీలో ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే షుగర్ లేని వాళ్ళు కూడా యూజ్ చేస్తుంది. లేని వాళ్ళు కూడా, ఎందుకంటే లేని వాళ్ళు కనుక యూజ్ చేస్తే రానికుండా చేస్తుంది. ప్రివెన్షన్. మీరు చెప్పండి, బయట ఎక్కడన్నా కూడా షుగర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఉందా? నో. బట్ ఈ ఐ కాఫీ తీసుకోవడం వల్ల రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవడానికి ఉంది. మెనీ పీపుల్ మీరు వాడే జస్ట్ అండి కాఫీ సాచెస్ ఉంటాయి మనకి, హాట్ వాటర్ లో వేసుకొని మిక్స్ చేసుకొని మనం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోవడమే. మీరు వాడే ఎటువంటి టాబ్లెట్స్ తో పాటు కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఇలా ఐ కాఫీ యూజ్ చేసి చాలా మందికి రిజల్ట్స్ వచ్చిన పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. సో బాలు సార్, ఈ రోజు ఐ కాఫీ గురించి మాట్లాడడానికి మనతో ఎవరు వస్తున్నారు? Yes, sir. So we have wonderful testimonies. I coffee. Even just now I had my I coffee. So Yes. there are many people. So diabetic problem to suffer అవుతూ సో ఇక్కడ న్యాచురల్ గా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, అండ్ ఈవెన్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో డయాబెటిక్, HbA1c రిపోర్ట్ తీసుకొని, సో ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు యూజ్ చేసిన ఒక 3 months తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకుంటే, సో దే కెన్ సీ ద కంప్లీట్లీ షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. అండ్ ఈ రోజు మన కాల్లో వీ హ్యావ్ కాజా హుసేన్ సార్ ఫ్రమ్ కర్నూల్. తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి ఉన్నారు. శరత్ సార్, కెన్ వి హ్యావ్? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. నా పేరు సార్, నేను తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మా అన్నకు 2 సంవత్సరాల క్రితం షుగర్ ఉండేదండి. 2 సంవత్సరాల క్రితం నుంచి షుగర్ ఉంది. ఆయనకు షుగర్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫేస్ అవుతున్నాయి సార్. ఇప్పుడు ఐ కాఫీ తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి ఏవి లేవు సార్. న్యాచురల్ గా తగ్గిపోయింది ఆయన. అంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ ఆయనకు. ఐ కాఫీ డైలీ ఉదయం సాయంత్రం కాఫీ అలవాటు ఉంది సార్. ఆయన కాఫీ జస్ట్ టేస్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తాగుతున్నారు సార్. దాని యొక్క రిపోర్ట్ కూడా మేము ఉందో ఆయన. అలాగే మా నాన్నకు కూడా షుగర్ ఉండే సార్. ప్రస్తుతం ఆయన లేరనుకోండి,
కానీ నాకు షుగర్ వస్తుందేమో అన్న భయంతో నేను కూడా ప్రివెన్షన్ గా ఐ కాఫీ అనేది యూజ్ చేస్తున్నా సార్. ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఐ కాఫీ, మరి చాలా టేస్టీ కూడా ఉంది సార్. ఎస్ అండి, ఇక్కడ మీరు రిపోర్ట్స్ కూడా చూడొచ్చండి. కాజా హుసేన్ సార్ వాళ్ళ అన్నగారు మహబూబ్ బాషా సార్ అని ఆయన రిపోర్ట్ మీరు ఇక్కడ చూడొచ్చండి. బిఫోర్ ఫాస్టింగ్ 150, తిన్న తర్వాత 231, దాని తర్వాత ఐ కాఫీ రెగ్యులర్ గా 3 months యూజ్ చేసిన తర్వాత ఫాస్టింగ్ 79, తిన్న తర్వాత 111 ఉందండి. సో కాబట్టి మీరు ఆయన అన్నట్టు వాళ్ళ ఎవరైతే వాళ్ళ అన్నగారు ఉన్నారో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కాఫీ తీసుకుంటూ షుగర్ లెవెల్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ ఈయన కూడా వాళ్ళ ఫాదర్ కి నుంచి డయాబెటిక్స్ ఉంది. సో కాబట్టి నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఆల్రెడీ మా అన్నకు వచ్చింది, నాకు కూడా ఏ క్షణమైనా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేను కూడా యూజ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ అండి, ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరికి ప్రీ డయాబెటిక్స్ అంచుల్లో ఉన్నారు, అంటే డయాబెటిక్స్ అంచుల్లో ఉన్నారు, అది మనకు కూడా తెలియదు. సో కాబట్టి ఇది ప్రివెన్షన్ కింద కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మన దగ్గర ఐ కాఫీ. ఇక్కడ తనది ఒక్కటే కాదు, చాలా మంది రిజల్ట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. షుగర్ రిపోర్ట్స్ తీసుకొని బిఫోర్ ఆఫ్టర్ మనం వాడే ముందే మనం HbA1c టెస్ట్ మనం తీసుకొని ఒక 3 months మనం రెగ్యులర్ గా యూజ్ చేసిన తర్వాత మనమే తేడా అనేది చూడొచ్చు అండి. నాట్ ఓన్లీ షుగర్ ని కంట్రోల్ చేయడం, మేము చెప్తున్నా షుగర్ నుంచి వచ్చే 10 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దానిలో కూడా చాలా మంచిగా మన ఐ కాఫీ అనేది పనిచేస్తుంది. చాలా మంది గ్యాంగ్రీన్ కానీ, ఎక్కువ యూరిన్ కి వెళ్ళడం కానీ, కిడ్నీ మీద సమస్యలు కానీ, దాని తర్వాత సన్నగా అయిపోవడం కానీ, దెబ్బలు తగిలితే అంత ఈజీగా మానకపోవడం కానీ, ఇటువంటివి జరుగుతుంటాయి. దాని అన్నిటికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గా మన ఐ కాఫీ చాలా మంచిగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచడం వల్ల. సో న్యాచురల్ గా హెల్తీగా మీరు వాడే ఎటువంటి టాబ్లెట్స్ అయినా, ఇంజెక్షన్స్ అయినా దాంతో పాటు హ్యాపీగా వేసుకోవచ్చండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. జస్ట్ హ్యావింగ్ ఏ కాఫీ యూ కెన్ కంట్రోల్. కాఫీ టేస్ట్ ని కూడా మీరు మిస్ చేయకుండా మీరు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ ని మన ఇండస్ట్రీ మనతో ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుందాం, మన దగ్గర ఇండస్ట్రీ ఇంకొక వండర్ఫుల్ ప్రోడక్ట్ ని మన దగ్గర ప్రొవైడ్ చేస్తుందండి ఇండస్ట్రీ. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోగలిగితే చాలా మంది యాక్చువల్ గా బయట స్కిన్ అంటేనే, స్కిన్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ తో ఫేస్ అవుతున్నారు. మనం చూడగలిగితే కనుక కాస్మెటిక్స్ అంటేనే మనకి కనిపించేది ఏంటి అంటే ఎక్స్టర్నల్ గా అప్లై చేసేది, అంటే స్కిన్ మీద అప్లై చేసేది మనకు కనిపిస్తుంటది కాస్మెటిక్స్ అంటే. సో యాక్చువల్ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే మన బ్లడ్ సరిగ్గా ప్యూరిఫై కాకపోతే కనుక దాని రిఫ్లెక్షన్ అనేది స్కిన్ మీద చూపిస్తుంది. అందుకోసమే మన కంపెనీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ని తీసుకొచ్చిందండి, దట్ ఈస్ ఐ గ్లో. సో దిస్ ఈస్ అ న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే ఇది ఎక్స్టర్నల్ గా అప్లై చేసేది కాదు, ఇది ఇంటర్నల్ గా తీసుకునేది. మీరు విన్నది నిజమేనండి. సో ఇది ఇంటర్నల్ గా తీసుకోవాలి, అంటే ఇక్కడ జెల్లీ ఫామ్ లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది. జస్ట్ ఇట్లా కట్ చేసుకొని మనం లోపలికి లిక్విడ్ అలా తీసుకోవడం వల్ల మనకి అది బాడీలోకి వెళ్ళి మన బ్లడ్ ని, మన లివర్ ని ప్యూరిఫై చేస్తూ ఇంటర్నల్ గా గ్లో ని తీసుకొస్తుంది. సో ప్రాబ్లమ్ స్కిన్ మీద కాదు, లోపల, కాబట్టి లోపలికి వెళ్ళి రూట్ కాజ్ వెళ్ళి పనిచేస్తుంది. సో ఏముంటది మన ఐగ్లోలో అంత స్పెషాలిటీ అంటే, దీంట్లో ఈ ఐగ్లోలో సాఫ్రాన్ అంటారు సార్, కుంకుమ పువ్వు. ప్రతి ఒక్కరికి తెలుసు కేసరి, ఎప్పటి నుంచో మన ఇండియాలో యూజ్ చేస్తున్నారు కేసరిని. దాంతో పాటు కొలెజిన్ అనే బ్యూటీ ప్రోటీన్ ఉంటుందండి, ఇది కానీ కోఎంజైమ్ క్యూటెన్ కానీ, ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి పింపుల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లాక్ స్పాట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, అండర్ ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, యాంటీ ఏజింగ్ కానీ, ముసలిగా ముడతలు కనిపించదాని కానీ, ట్యాన్ కి సంబంధించిన ప్రాబ్లం కానీ, నాట్ ఓన్లీ ఆన్ ద ఫేస్ అండి, ఎంటైర్ బాడీ మీద ఇంటర్నల్ గా వెళ్ళి పనిచేస్తుందండి. 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తుంది. జస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 15 minutes తర్వాత సిప్ చేసుకొని తీసుకోవడం వల్ల, ఇలా రెగ్యులర్ గా 3 months యూజ్ చేయడం వల్ల ఇంటర్నల్ గా వెళ్ళి మనకు గ్లో ని తీసుకొస్తుంది. ఇలాంటి వండర్ఫుల్ న్యూట్రీ కాస్మెటిక్స్ ప్రోడక్ట్ మన కంపెనీ మనకి తీసుకొచ్చింది. ఇలా ఈ ఐ కాఫీ యూజ్ చేసి కూడా మంచి రిజల్ట్స్ పొందిన పీపుల్ మనతో ఉన్నారు. సో బాలాజీ సార్, ఈ రోజు ఎవరున్నారు మనతో మాట్లాడడానికి ఐ గ్లోకి సంబంధించి? Yes, sir. So today we have one person from Jairabad. సో అరవింద్ ఆల్రెడీ తను ఇంతకు ముందు సో స్కిన్ ప్రాబ్లమ్ ఉండి వేరే ప్రొడక్ట్స్ అని యూజ్ చేసి మెడికేషన్ తీసుకొని ఎలాంటి రిజల్ట్ లేక దెన్ హీ స్టార్టెడ్ యూజింగ్ అవర్ ఐ గ్లో అండ్ దాని నుంచి చాలా మంచి రిజల్ట్ ఉంది. సో అరవింద్, కెన్ యూ కమ్ టు ద స్పాట్ లైట్? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చూసుకుంటే ఒక 1 year బ్యాక్ ఎట్లా ఉందంటే ఫుల్ పోర్స్, బాగా ఓపెన్ పోర్స్ ఉంటుండే, అండ్ తర్వాత డార్క్ సర్కిల్స్ చాలా ఉంటుండే. సో నా ఫేస్ చూస్తే ఇక్కడ సైడ్ మొత్తం ట్యాన్ బాగా ఉంటుండే. సో దీనికోసం అని డిఫరెంట్ ప్లేసెస్, హాస్పిటల్స్ తిరిగాను. తర్వాత ఏమంటారు, బయట కొన్ని క్రీమ్స్ అప్లై చేశాను, డాక్టర్ సజెస్ట్ చేసిన క్రీమ్స్ అప్లై చేశాను, కానీ అవి స్పాంటేనియస్ రిజల్ట్ ఉంటుండే. సో ఎప్పుడైతే నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు సజెస్ట్ చేశాడు, ఐగ్లో అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ఎలా అప్లై చేయాలని నేను అడిగితే ఆయన ఇచ్చిన అమేజింగ్ ఆన్సర్ ఏంటి అని అంటే, అది అప్లై చేయాల్సిన ప్రోడక్ట్ కాదు, అది కన్జ్యూమ్ చేయాల్సిన ప్రోడక్ట్. అంటే ఐగ్లో తాగితే న్యాచురల్ గా గ్లో వస్తుందా అని నేను షాక్ అయ్యాను ఫస్ట్. సో ఆ విషయం
ఐగ్లో తీసుకున్న తర్వాత ఒక 2 బాటిల్స్ మాత్రమే యూజ్ చేశాను నేను. సో నౌ యూ కెన్ సీ ఐ హావ్ నో ట్యాన్, ఫేస్ పైన ట్యాన్ లేదు, అండ్ తర్వాత డార్క్ సర్కిల్స్ కూడా లేవు. నా పోర్స్ ఏవైతే ఉన్నాయో పోర్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఇండస్ వివా, థ్యాంక్ యూ ఐగ్లో, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, ఇక్కడ చూడొచ్చు అండి చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన పర్సన్. సో హీఈస్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీన్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సో తను ఒక్కడే కాకుండా ఇక్కడ ఆల్రెడీ చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రోడక్ట్ ఫర్ మీ ఆల్సో అండి. ఎందుకంటే నేను కూడా పర్సనల్ గా ఐగ్లో ప్రోడక్ట్ యూజ్ చేయడం జరిగింది. నాకు కూడా ఆయిలీ స్కిన్ ఉండడం వల్ల, సో బాడీలో కొద్దిగా హీట్ ఎక్కువ ఉండడం కూడా, నాకు పింపుల్ సంబంధించి ఓపెన్ పోర్స్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. ఇక్కడ నాది కూడా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అండి స్క్రీన్ మీద. సో నేను కూడా ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ ఆన్ ద ఫేస్, నాకు బ్యాక్, షోల్డర్స్, ఇదన్నీ పార్ట్ లో కూడా చాలా వరకు పింపుల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండింది. సో నేను ఎప్పుడైతే ఈ ఐగ్లో ప్రోడక్ట్ ని రెగ్యులర్ గా యూజ్ చేయడం జరిగిందో, యూ క్యాన్ సీ ద రిజల్ట్ ఆన్ మై ఫేస్. అండ్ అక్కడ కాదు, ఇక్కడ మీరు లైవ్ గా కూడా క్లియర్ గా చూడొచ్చు. సో ఈ ఐగ్లో ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఇంటర్నల్ వెళ్ళి క్లియర్ గా నాకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో స్కిన్ కి క్రీమ్స్ అప్లై చేయాలంటే నాకు ఒక ఎజిటేషన్ ఉండదు. మనం ఏమైనా అమ్మాయిల మా స్క్రీన్ అంటే ఆ ఫీలింగ్ నాకుండదు పర్సనల్ గా. కానీ ఎప్పుడైతే ఈ ఐగ్లో చూసానో, అది ఒక జస్ట్ జెల్లీ లాంటిది సిప్ చేస్తే అంటే తాగేదంట ఇంటర్నల్ గా, అది కూడా 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంది అంటే నాకు అప్పుడు కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఓకే బాగుంది కదా, ఏది క్రీమ్స్ అప్లై చేసేది కాదు. ఎందుకంటే ఆ ఫేస్ ప్యాక్ అవన్నీ వేసుకుంటే మా ఫ్రెండ్స్ కొద్దిగా ఏడుపిడం, నువ్వేమో అమ్మాయి ఇట్లా ఉండేది. సో ఇది జస్ట్ జల్లీ తీసుకోవడం వల్ల ఇలా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రైట్ నో విత్ దిస్ ఐగ్లో అండి. సో ఒక్క ఐగ్లో సాచెస్ తో అన్ని ప్రాబ్లమ్ కి 10 ప్రాబ్లమ్ కి ఒకటే ఐగ్లో తీసుకోవడం వల్ల చెక్ మేట్ అన్నట్టు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఇండస్ట్రీ. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్, ఎందుకంటే ఈ రోజు మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని విన్న తర్వాత ఈ రోజు కాల్ ఉండే ప్రతి ఒక్క పీపుల్ కి 3 అనిపించింటాయండి. ఒకటి ఏంటంటే, అరే ఈ ప్రోడక్ట్ నాకు కూడా కావాలి, ఇది నాకు కూడా అవసరం, ఇది నాకు కూడా ఈ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నా. లేకపోతే ఇంకొకటి ఉంటుందండి, అరే ఇది ఆల్రెడీ మా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, మా బంధువులు సఫర్ అవుతున్నారు, నా ఫ్రెండ్స్ సఫర్ అవుతున్నారు, వీళ్ళకి చెప్తే బాగుంటది అనేది కూడా చాలా మంది మైండ్ లో వచ్చింటదండి ఈ రోజు. సో కాబట్టి ఇట్లాంటి చాలా మంది ఆల్రెడీ బయట ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నారు. మీకు కూడా చాలా మందికి అవసరమయ్యే ప్రొడక్ట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీగా మనకి నచ్చిన ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ని హెల్త్ ఇస్తుందండి. ఈరోజు హెల్త్ ఎంత ఇంపార్టెంటో వెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే నేను ఒక క్లారిటీ ఇవ్వగలుగుతానండి. ఈ రోజు లాక్డౌన్, ఇంకా కరోనా కంప్లీట్ గా పోలేదు వరల్డ్ మొత్తంలో. ఎందుకు లాక్డౌన్ తీసేశారంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, లాక్డౌన్ కనుక అలాగే ఉంచితే మనకి కరోనా కంటే ఆకలి చావులు ఎక్కువ జరుగుతాయి. నిజమేనా? అంటే ఆర్థిక వ్యవస్థ పరంగా మొత్తం డౌన్ అంటే ఇన్కమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ రోజు ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో ఆదాయం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అందుకోసం మనకి ఇండస్ట్రీ ఒక చక్కటి అవకాశాన్ని మనకి ఇస్తుంది ఇక్కడ. సో ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సంపాదించుకునే ఆపర్చునిటీ ఏముంది ఇక్కడ మీరు చూడవచ్చు. సో నేను ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్న రోజు కొత్తగా వచ్చిన పీపుల్ ని జస్ట్ మీరు ఎస్ ఆర్ నో చెప్పండి చాలు. సో మీరు ఏదైనా బిజినెస్ చేయాలంటే స్కోప్ ఉండే బిజినెస్ కి మీరు చేస్తారా, స్కోప్ లేని బిజినెస్ మీరు చేస్తారా? ఎస్ ఆర్ నో. స్కోప్ ఉండే బిజినెస్ మనం చేస్తాం అఫ్ కోర్స్ ఖచ్చితంగా. మీరు ఏదైనా బిజినెస్ చేస్తే ప్రోడక్ట్ ని జనాలు వచ్చి మళ్ళీ కొనేది తీసుకుంటారా, ఒకసారి కొనేది తీసుకుంటారు, మళ్ళీ కొనేదో మనం బిజినెస్ చేయాలనుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, మనం ఏదైనా బిజినెస్ చేస్తే ప్రోడక్ట్ అందరి దగ్గర దొరికే లాంటిది పెడతామా, యూనిక్ మనొక్కరి దగ్గర లాంటిది దొరికేది పెడతాం. ఎవరైనా తెలివైన వాళ్ళైతే మనొక్కరు దొరికే లాంటిదే మనం పెడతామండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇండస్ట్రీ వల్ల కూడా ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ కి బయట చాలా పెద్ద మార్కెట్ లో స్కోప్ ఉంది, చాలా నీడ్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ కస్టమర్స్ తీసుకుంటే మళ్ళీ కొనే విధంగా ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ దట్ యూనిక్ ప్రోడక్ట్స్ బయట ఎక్కడ కూడా దొరకవు. సో ఇక్కడ ఇండస్ట్రీలో మనకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏమిస్తుందంటే, మీకు నచ్చిన ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మీరు తీసుకుంటే కనుక మీరు కస్టమర్ కాగలుగుతారు. లేదు నేను కూడా దీనికి ఒక ఫ్రాంచైజీ షిప్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను కూడా దీనికి ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్ ని తీసుకోవాలనుకుంటున్నా అంటే, ఇండస్ట్రీలో మీకు ఏం చెప్తుందంటే, మీకు నచ్చిన 8 ప్రోడక్ట్స్ ఒకసారి కనుక మీరు తీసుకోగలిగితే కనుక అక్రాస్ ద ఇండియా మీరు ఎక్కడి నుంచి అయినా బిజినెస్ చేసుకోవడానికి నీకు ఒక వండర్ఫుల్ ఫ్రాంచైజీ షిప్ ఇస్తుందండి. సో ఫ్రాంచైజీ షిప్ అంటే ఓల్డ్ మోడల్ ఒక ఆఫీస్ సెటప్ ఇవన్నీ కాదండి. దిస్ విల్ బి ఆల్ వర్చువల్ షిప్. అంటే ఇప్పుడు అమెజాన్ కి మీకు ఎక్కడ ఆఫీస్ చూస్తారు? లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. కాబట్టి ఇక్కడ కూడా ఇండస్ట్రీలో ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లో మనం వెళ్తాం, మనకంటూ ఐడి రిజిస్టర్ అవుతుంది, అక్కడ నుంచి మనం ప్రోడక్ట్ షాపింగ్ చేసుకుంటాం. సో ప్రోడక్ట్ షాపింగ్ చేసుకుంటే ఇక్కడ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే, మనకు ఫేస్బుక్ ఐడి ఎలా ఉందో అలా వర్చువల్ గా మనకి బిజినెస్ ఓపెన్ అవుతుంది. సో మనం అలా తీసుకున్న తర్వాత ఇక్కడ 8 ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల, డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవడం వల్ల మనకేం లాభం? చాలా మంది అదే ఆలోచిస్తారు, మాకేం లాభం అంటే ఎగ్జాక్ట్లీ అండి ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నా. సో ఇక్కడ ఇండస్ట్రీలో నువ్వు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవడం వల్ల ఇండస్ట్రీ ఇచ్చే మీకు అవకాశం ఏమిస్తుందంటే, ఇక్కడ 10 టైప్స్ గా 10 రకాలుగా నువ్వు ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఇన్కమ్ బోనస్ కంపెనీ ఇస్తుంది. అదేంటి ఇక్కడ క్లియర్ గా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ సార్,
ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం చూడగలుగుతానికి ఎలా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అండి, ఇక్కడ ఇండస్ట్రీలో 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఈ రోజు మనం అన్ని దాని గురించి మనం తెలుసుకోం. సో అన్ని వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకి కొద్దిగా క్లియర్ గా అవుతుంది. సో ఇక్కడ చాలా మంది ప్రోడక్ట్స్ గురించి డిఫరెంట్ డౌట్స్ అడుగుతున్నారు. సార్ దీనికి వాడొచ్చా, దానికి వాడొచ్చా, ఇది వాడొచ్చా అని. సో నేను క్లారిటీ ఇవ్వగలుగుతున్నానండి. ఈ రోజు ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ కాబట్టి ఇంకా మీకు చాలా డౌట్స్ వస్తాయి. అవి ఈ రోజు ఎవరైతే మీకు కొత్తగా ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, ఇంకింత క్లారిటీ మీకు ఇస్తారు. దీన్ని అయిపోయిన తర్వాత కూడా మీరు కాల్ చేసి మీ ఫ్రెండ్స్ ని అడగొచ్చు. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ లెక్క వస్తే కనుక ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎంఆర్పి అనేది 3000 రూపీస్ ఉంటుందండి. మీరు డిస్ట్రిబ్యూషన్షిప్, మీరు ఫ్రాంచైజీషిప్ తీసుకోవడం వల్ల మీకు 2500 రూపీస్ కే వస్తుంది. అంటే ఈచ్ ప్రోడక్ట్ మీద యూ విల్ బి గెటింగ్ 500 రూపీస్ ప్రాఫిట్. సో నువ్వు అక్రాస్ ద ఇండియా ఎక్కడి నుంచైనా వర్చువల్ గా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇలా రీటైలింగ్ ప్రాఫిట్ తో పాటు నువ్వు ఫ్రాంచైజీస్, ద మోర్ ఫ్రాంచైజీస్ నువ్వు క్రియేట్ చేస్తే ఆ టీం నుంచి జరిగే బిజినెస్ నుంచి కూడా చాలా మంచి ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు. అంటే మనకు తెలిసిన పీపుల్ ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళ హెల్త్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కి మన ప్రోడక్ట్స్ మీరు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నాకు నచ్చిన థింగ్ ఏంటంటే మనం హెల్త్ తీసుకుంటూ వేరే వాళ్ళకి కూడా హెల్త్ ఇస్తే రిటర్న్ వెల్త్ వస్తుందండి. అంటే రిటర్న్ డబ్బులు వస్తాయి. అంటే వేరే వాళ్ళకి ఆరోగ్యం ఇస్తే మనకి ఆదాయం వస్తుంది. ఎంత మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో కాబట్టి దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా జస్ట్ మీకు నచ్చిన 8 ప్రొడక్ట్స్ తీసుకొని చేసుకోవడం వల్ల ఉంటుంది. ఇలా టీం పెంచుకోవడం వల్ల కూడా ఈ బిజినెస్ లో ఆల్మోస్ట్ 2.5 lakh దాకా మనం ఇన్కమ్ ని సంపాదించుకోవచ్చు. అని యావరేజ్ మీరు విన్నది నిజమే, చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, ఒక టీం పెంచుకోవడం ద్వారా వారానికి 2,50,000 అంటే నెలకు ఒక 10 లక్షల దాకా కూడా సంపాదించుకునే ఆపర్చునిటీ ఉందండి. సో ఇక్కడ ఆల్రెడీ చాలా మంది సంపాదించుకునే పీపుల్ కూడా ఉన్నారు. సో అది ఎలా అనేది కూడా వాళ్ళు వచ్చి నెక్స్ట్ వచ్చి క్లారిటీగా చెప్తారు. సో నేను కూడా ఎగ్జాక్ట్ గా మీలాగానే 1 year బ్యాక్ నేను కూడా ఈ బిజినెస్ ని వినడం జరిగింది. విన్న తర్వాత నేను కూడా పెద్దగా ఏ దాన్ని కూడా నమ్మలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఏ దాన్ని కూడా నమ్మను. సో ఫస్ట్ ఇక్కడ నాకు ఐ కాఫీ అనేది నచ్చింది, ఎందుకంటే మా మదర్ కి ఎప్పటి నుంచో డయాబెటిక్స్ అనేది ఉండింది. సో దానికోసం ఐ కాఫీ అనేది ఇచ్చున్నాం మా మదర్ కి. చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మా మదర్ లాంటి మదర్స్ చాలా మంది బయట ప్రాబ్లమ్స్ తో ఫేస్ అవుతున్నారు. ఎందుకు మనం దీని ఒక బిజినెస్ లా చేయకూడదు అనే ఉద్దేశంతో నేను కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో స్టార్ట్ చేసి నాకు స్టార్టింగ్ ఎలా చేయాలి ఇవన్నీ తెలియదు, కానీ ఇక్కడ బిజినెస్ లో నాకు ప్రతి ఒక్కటి కూడా నేర్పించారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా బిజినెస్ చేయాలని ప్రతి ఒక్కటి కూడా నేను నేర్చుకుని ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని మంచిగా ఇక్కడ రూబీ ఎగ్జిట్ ఒక ర్యాంక్ ఉంటది. సో ఆల్మోస్ట్ వీక్లీ 30,000 to 40,000 పైన ఇన్కమ్ ని ఈ బిజినెస్ నుంచి నేను తీసుకుంటున్నాను ఇంట్లో కూర్చొని. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నా అప్లైన్ అర్జున్ వీర సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అండ్ ఈ రోజు ఎవరెవరైతే కొత్తగా కాల్లో జాయిన్ అయిన పీపుల్ ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు లైఫ్ లో సంథింగ్ గ్రో కావాలనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడ జూమ్ కి వచ్చారండి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ అని చెప్తూ కంగ్రాచులేషన్స్. అండ్ బ్యాక్ టు ద హోస్ట్ బాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Chiranjeevi sir. So really it's an amazing session. సో చాలా వరకు ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న బయట హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, పీపుల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానికి మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ ఇచ్చిన వండర్ఫుల్ సొల్యూషన్స్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, సో చాలా బెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఓన్ పేటెంటెడ్ ప్రోడక్ట్స్. సో మనకు ప్రతి ప్రోడక్ట్ కూడా బయట మార్కెట్లోకి లాంచ్ అవ్వాలి అంటే సో కంపెనీ ఆన్ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. సో ప్రోడక్ట్స్ అన్ని ప్రీ క్లినికల్ ట్రయల్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాతనే మార్కెట్లోకి వస్తాయి. అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సీడ్ నుంచి ఒక ప్రోడక్ట్ సెల్ఫ్ లోకి వచ్చేంత వరకు, అంటే ఒక విత్తనం నుంచి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ కల్టివేషన్ కంపెనీ. సో మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కూడా కంపెనీనే కల్టివేట్ చేస్తుంది. ఆల్ అక్రాస్ ఇండియా మోర్ దాన్ 22,000 acres ఆఫ్ కల్టివేషన్ ల్యాండ్ ఉంది. అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇన్ బెంగళూరు. సో వీ హ్యావ్ అవర్ పేరెంట్ కంపెనీ బయోయాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్. సో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా హై క్వాలిటీ జపనీస్ టెక్నాలజీతో సో వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ కంపెనీ ఇట్స్ హావింగ్, సో యూ కెన్ సీ హియర్ బయోయాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్. సో దిస్ అవర్ పేరెంట్ కంపెనీ 2006 లో స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళ క్లయింట్స్ కూడా ఆల్మోస్ట్ ప్రపంచంలో టాప్ రిచెస్ట్ కంపెనీస్, Fortune 500 కంపెనీస్, దే ఆర్ ద క్లయింట్స్. అండ్ ఎవ్రీ మంత్ సో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ is almost 500 metric tons, అంటే 5 లక్షల టన్స్. And so we have our own ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ట్రేడ్ మార్క్స్ కానీ we have all the patented and publications also for this product. And so we have our head office in Bangalore. So Bangalore lo Viva Tower own company own building, so 5-floor tower, and we have all the legals and certifications. So this is the we have wonderful products. And ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఛాలెంజెస్ లో బయట చాలా మంది ఈ హెల్త్ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ది డిసార్డర్స్ వల్ల చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ రైజ్ అవుతున్నాయి. సో నాట్ హ్యావింగ్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్. అండ్ రీసెంట్లీ ఐ స్టడీడ్ వన్ ఆర్టికల్.
సో వరల్డ్ వైడ్, అక్రాస్ ద వరల్డ్ వైడ్, సో ప్రతి రోజు 1,47,000 మంది సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు. ఇందాక చిరంజీవి సార్ స్టార్టింగ్ లో ఒక స్లైడ్ లో చెప్పారు, లైక్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సో డయాబెటీస్, తర్వాత కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇలా ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. బట్ ఇలాంటి పీపుల్ కి ఎంతో మంది, ఈవెన్ మన ఫ్యామిలీస్ లో కూడా చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ మన ప్రోడక్ట్స్ ద్వారా మనం హెల్ప్ చేయొచ్చు. ఇలా హెల్ప్ చేసే ప్రాసెస్ లో వీఆర్ గెటింగ్ వెల్త్ పరంగా కూడా, సో ఇన్కమ్ పరంగా కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు, మనీ కూడా ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు వీ హావ్ సీన్ ద హెల్త్. నౌ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎవ్రీబడి ఆర్ లుకింగ్ ఫర్ సో హౌ మనీ ఈస్ జనరేటెడ్, సో మనీ ఎలా సంపాదించుకోవచ్చు ఈ ఇంత మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ తో ఇంకొకరికి హెల్ప్ చేస్తూ. సో ఆల్రెడీ ఈ రోజు మన కాల్లో చాలా మంది జాయిన్ అయ్యారు. అండ్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేర్ ఇస్ నో ఎనీ క్వాలిఫికేషన్, ఎలాంటి క్వాలిఫికేషన్, ఎలాంటి క్రీడ్, క్యాస్ట్, ఎలాంటి రిలీజన్ ఏం సంబంధం లేదు. జస్ట్ ఇఫ్ యు ఆర్ passionate about the business, and if you are really wanted these products, so anybody can take the business opportunity. just oka 8 units of products ni purchase chesi ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలా బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు మంచి ఇన్కమ్స్ ఏం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిఫరెంట్ ప్రొఫైల్ ప్రొఫెషన్ కి సంబంధించిన వాళ్ళు, లేడీస్ ఉన్నారు, ఉమెన్ ఆర్ వర్కింగ్, స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్, జాబ్ చేస్తున్న వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ ఆర్ వర్కింగ్, ఇలా అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ ఈ రోజు మన కాల్లో కొంతమందితో మనం మాట్లాడదాం. సో వీ హ్యావ్ వన్ పర్సన్, హిస్ నేమ్ ఇస్ మిస్టర్ మహేష్ ఫ్రమ్ మదనపల్లి. సో ఒక స్టూడెంట్ కేటగిరీలో ఉంటూ, సో స్టూడెంట్ గా తన పార్ట్ టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, సో హీస్ ఎర్నింగ్ వెరీ గుడ్ ఇన్కమ్. సో లెట్స్ లిజన్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. సో sir, can we have Mahesh onto the spotlight? Sir, good evening, sir. Am I audible, sir? Yes, clear. Yes, sir. Good evening to everyone. My name is Mahesh. I'm from Madanapalli. So నేను 5 months ముందు ఇండస్ ఆపర్చునిటీ తీసుకున్నాను. యాజ్ ఎ స్టూడెంట్ పార్ట్ టైమ్ గా చేస్తున్నాను. బట్ రీసెంట్ గానే మా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. బట్ బయట ఆపర్చునిటీస్ చూసుకుంటే ఎలా ఉన్నాయంటే, హెల్త్ ఉంటే వెల్త్ ఉండదు, వెల్త్ ఉంటే హెల్త్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే వెల్త్ తో పాటు హ్యాపీనెస్ కూడా వస్తుంది. అంటే పక్క వాళ్ళకి హెల్త్ ఇవ్వడం, మనం హెల్త్ తీసుకోవడం వల్ల మనకి హ్యాపీనెస్ వస్తుంది అండ్ వెల్త్ కూడా వస్తుంది. సో ఈ పాయింట్ నాకు నచ్చి అండ్ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను దట్ ఫుల్ టైమ్ గా తీసుకోవాలని. సో ఇప్పుడు నేను జస్ట్ ఇంట్లో ఉండి ఈ వర్క్ చేస్తున్నాను విత్ హెల్ప్ ఆఫ్ మొబైల్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. సో అలా చేస్తూనే పార్ట్ టైమ్ గా ఐ టుక్ యాజ్ మోర్ దెన్ 1 lakh ఇన్కమ్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఐ షుడ్ థ్యాంక్ మై అప్లైన్ వాణి అండ్ మై లైన్ ఆఫ్ స్పాన్సర్స్, పవన్ సార్, Sunil sir, Saina sir, and I should thank more for my mentors, Arjun sir and Prem sir. Thank you, sir, for giving this opportunity. Yes, so wonderful, Mahesh. So ఒక స్టూడెంట్ కేటగిరీలో ఉంటూ, సో వీక్లీ ఇంతవరకు తను పార్ట్ టైం ఇన్వెస్ట్ చేసి, సో వీక్లీ ఒక 5,000 to 10,000 per week ఇన్కమ్ ఏం చేస్తూ, నౌ హీ ఈస్ గోయింగ్ టు టేక్ ద ఫుల్ టైమ్. సో ఇండస్ట్రీ వైజ్ లైనింగ్ అప్ ద పీపుల్స్ విత్ ఏ కెరియర్ బేస్డ్ ఆపర్చునిటీ. సో ఇది ఒక జస్ట్ పార్ట్ టైం ఇన్కమ్ కాదండి. సో పీపుల్ హూ ఆర్ వెరీ సీరియస్, దే కెన్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ కెరియర్ ఫ్రమ్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. And not only so there are many different profile people also. ఈ రోజు మనకు జస్ట్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి, ఒక స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఉంటే, సో మనం బయట బిజినెస్ అంటే షాప్ పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఫోన్ అండ్ మన ప్రొడక్ట్స్ గురించి మన సిస్టమ్ ని ఫాలో అయితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఆల్రెడీ ఈ రోజు మన కాల్లో వీ హ్యావ్ వన్ ఉమెన్, అమృత మేడం ఫ్రమ్ నంద్యాల్. సో తను కూడా ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు చాలా మంచి ఇన్కమ్ ఏం చేస్తున్నారు. Ma'am, can you share your experience, please? Sir, Amruta madam. Yes. Good evening, sir. Madam, good evening. Cheppandi. సార్, నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడానికి మెయిన్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రోడక్ట్, 2 వచ్చేసి సరే yes. So we'll come into yes, మాట్లాడండి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడానికి నాకు 4 థింగ్స్ బాగా నచ్చి నేను తీసుకున్నానండి. ఒకటి ప్రోడక్ట్ నేను యూజ్ చేసి దాని రిజల్ట్స్ చూసాను. సెకండ్ థింగ్ వచ్చేసి పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఒకటి. ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్, మనం ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళకుండా ఎర్న్ చేసుకోవచ్చు అనే విషయం నాకు బాగా నచ్చింది. దాని నుంచి నేను తీసుకున్నానండి. ఇప్పుడు నేను వీక్లీ ఆన్ అన్ యావరేజ్ 2,000 దాకా ఎర్న్ చేస్తున్నాను. నేను పర్ డే 2 to 3 hours స్పెండ్ చేస్తూ నా బేబీని చూసుకుంటూ నా ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ చేస్తున్నానండి. నేను లాస్ట్ వీకే స్టార్ 250 అచీవ్ చేశాను. థ్యాంక్ యూ ఇండస్ట్రీ, థ్యాంక్ యూ మై లైన్ ఆఫ్ స్పాన్సర్స్, థ్యాంక్ యూ మై అప్లయన్స్. థ్యాంక్ యూ సార్.
Yes, yes. Thank you, madam. So first of all, congratulations for your star 250 rank also. And as a woman, ఇంట్లో ఉండి సో ఫ్యామిలీని రన్ చేస్తూ జస్ట్ యూజింగ్ ద ఫ్రీ టైమ్ ఆఫ్ డైలీ 2-3 hours టైం యూజ్ చేసుకుంటూ వీక్లీ ఒక 2-3 thousand అంటే మంత్లీ మోర్ దాన్ 10,000. బయట దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ సిటీస్ చూస్తే 10-15 thousand పర్ మంత్ ఇన్కమ్ కోసం డైలీ 8 hours వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇండస్ట్రీ ఈస్ గివింగ్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. సో వేర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ వాళ్ళకున్న ఫ్లెక్సిబిలిటీ తగ్గట్టుగా సో దే కెన్ మేక్ మనీ. And so we have many people in the call, and we have one person. So ఒక ఎంప్లాయ్ కేటగిరీ నుంచి ఈ రోజు బిజినెస్ ని సీరియస్ గా చేస్తూ సో అక్కడ కంటే ఇక్కడ ఇంకా బెస్ట్ గా ఇన్కమ్ ఏం చేస్తున్న వన్ పర్సన్ ఉన్నారు. we have శరత్ సార్ ఫ్రమ్ గుంటూరు. సార్, కెన్ యూ కమ్ ఆన్ టు ద స్పాట్లైట్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? నమస్తే అండి అందరికి. నా పేరు శరత్, నేను గుంటూరు నుంచి కాల్ జాయిన్ అయ్యాను. సో నేను ఒక 6 months బ్యాక్ టీసీఎస్ అని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసేవాడిని. సో అప్పుడు నేను బాగా ఓవర్ వెయిట్ ఉంటే నా ఫ్రెండ్ నాకు ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే సరే అని చెప్పి నేను ఐస్లిమ్ ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తే ఆల్మోస్ట్ మీరు ఫోటోలో చూడొచ్చు ఒక 16 kgs వెయిట్ లాస్ అయ్యానండి. ఫస్ట్ అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాకు వెయిట్ లాస్ అయినప్పుడు ఈ ప్రోడక్ట్ మీద చాలా బిలీఫ్ వచ్చింది. సిమిలర్గా మా మదర్ ఒక 13 years నుంచి డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఒక 13 years నుంచి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో మన ఐ కాఫీ యూస్ చేసిన ఆల్మోస్ట్ ఒక 100 to 110 points తగ్గాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్ గా కంట్రోల్ అయ్యాయి అని చెప్పొచ్చు. అంటే 13 years లో నేను ఫస్ట్ టైం ఇది చూసాను, అంటే మా మదర్ కి షుగర్ కంట్రోల్ అవ్వడం. సో ఎప్పుడైతే చూసానో నాకు ఈ ప్రోడక్ట్స్ మీద చాలా బిలీఫ్ వచ్చింది. సో ఈ ప్రోడక్ట్స్ యొక్క స్కోప్ నాకు అర్థమైంది, అంటే ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్స్ ఇవి అని చెప్పి. సో 100% ఈ బిజినెస్ అంటే నా డ్రీమ్స్ కోసం నా బిజినెస్ కి ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాలనుకున్నాను అండ్ 100% ఇది రైట్ ఆపర్చునిటీ అని చెప్పి నేను జాబ్ రిజైన్ చేసి మీకు నా పే స్లిప్ కూడా నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ 8 lakh ప్యాకేజ్ మీరు చెక్ చేయొచ్చు. నా నెట్ సాలరీ 52,000 అరౌండ్, ఇది నా టీసీఎస్ పే స్లిప్. సో ఆ జాబ్ ని నేను రిజైన్ చేసి ఇక్కడ ఫుల్ టైం నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ పర్ మంత్ 1 lakh, అంటే 6 months కరెక్ట్ గా టైం పెడితే అక్కడ నాకు జాబ్ లో 50,000 శాలరీ వచ్చేది. ఇక్కడ నాకు బోనస్ 30,000 వస్తుంది అండ్ మంత్లీ ఇన్కమ్ అరౌండ్ 1 lakh పైన 1 lakh అబోవ్ నేను సంపాదిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ మై స్పాన్సర్ అర్జున్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ప్రేమ్ సార్ ఫర్ మెంటరింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఇండస్ట్రీ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. నేనైతే ఒకటే చెప్పాలనుకున్నాను, ఎవరైనా జాబ్ నుంచి ఒక మంచి పైప్ లైన్ బిల్డ్ చేసుకోవాలి, బకెట్ క్యారియర్ కాకుండా ఒక పైప్ లైన్ అవ్వాలి, బిల్డ్ చేయాలి అని అనుకుంటే ఇండస్ట్రీ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. మీరు ఏ క్యాస్ట్, బ్రీడ్, రిలీజన్, ఏజ్ జస్ట్ 18 years అబోవ్ ఒక బ్యాంక్ అకౌంట్, ఆధార్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ సిస్టమ్ ఫాలో అయితే 100% సక్సెస్ అనేది గ్యారంటీ. Thank you, sir, for giving this opportunity. Yes, sir. Thank you so much, Sharath sir, for your wonderful sharing. So definitely, so you realized one thing, like so job lo work cheste linear growth untadi, but ikkada exponential growth kosam you took a very dare step, and 100% industry wise wonderful platform where everybody can become successful within the limited time. అండ్ ఈ రోజు మన కాల్ ఇంకొక పర్సన్ ఉన్నారు. సో ఆల్రెడీ తను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో ఉంటూ ఈ బిజినెస్ యొక్క పొటెన్షియల్ చూసిన తర్వాత ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది డిఫరెంట్ బిజినెసెస్ కానీ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కానీ ఇన్కమ్ సోర్సెస్ నష్టపోయిన వాళ్ళు తను కూడా ఒకడు. బట్ ఈ ఇండస్ట్రీ వల్ల సో హీ గాట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ఈ రోజు తన ఇన్కమ్ సోర్స్ కూడా చాలా బెస్ట్ గా పెంచుకోగలుగుతున్నారు. అండ్ వీ హ్యావ్ రామాంజనేయులు సార్ ఫ్రమ్ గుంతకల్. సార్, కెన్ యూ కమ్ ఆన్ టు ద స్పాట్ లైట్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రామాంజనేయులు, నేను గుంటకల్ నుంచి మాట్లాడుతాను. బేసిక్గా ఈ ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ రీజన్ మై మదర్ అండి. మా మదర్కి 6 ఏళ్ళ నుంచి నీ పెయిన్తో బాధపడుతూ ఉండేది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్ట్ ఐపల్స్. సో ఐపల్స్ వాడి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా తీసుకున్నాను. యాక్చువల్గా నేను మా విలేజ్లో ప్రైమరీ స్కూల్ నడుపుతున్నానండి. సో ఇక్కడ ఏంటంటే ప్రైమరీ స్కూల్ నడిపేటప్పుడు పాఠం తీస్తాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లాక్డౌన్ లో మొత్తం స్కూల్స్ కానీ అన్ని ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్కటి మూతపడడంతో ఈ బిజినెస్ నేను ఫుల్ టైం తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఈ బిజినెస్ రాకముందు నేను స్కూల్ పెట్టడానికి దగ్గర 6 to 7 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి 3 to 4 months గ్రౌండ్ వర్క్ చేసి ఎంత కష్టపడినా కూడా నాకు ఇన్కమ్ రాలేదు. కానీ ఇక్కడ ఇండస్ట్రీకి 0 ఇన్వెస్ట్మెంట్ 0 knowledge తో వచ్చి నా అప్లైన్ సపోర్ట్ తీసుకొని వీక్లీ 6,000 to 7,000 ఎర్న్ చేస్తున్నానండి, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎనీ నాలెడ్జ్
ఒక సెల్ ఫోన్ ద్వారా చిన్న ఇంటర్నెట్ ద్వారా నేను ఈ మనీని ఎర్న్ చేస్తున్నాను. బయట ఎట్లుందంటే సిచ్యువేషన్ దగ్గర కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా లక్షలు రావడం లేదు. ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ అయితే అన్ని లాస్లో వెళ్ళిపోయాయి. అండ్ లాస్లో వెళ్ళిపోవడమే కాదు, ఇప్పటికీ నా స్కూల్కి నేను 7,000 to 8,000 రెంట్ కడుతున్నాను, కరెంట్ బిల్ కడుతున్నాను. ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఏంటంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి బయటికి వెళ్ళకోకుండా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇంట్లో కూర్చొని ఎవరైనా కానీ బిజినెస్ చేసుకోవచ్చు. సో బయట ఎక్కడైనా కానీ చాలా లైక్ ఎట్లా అంటే చాలా నష్టాల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను వీక్లీ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను అనమాట. నా స్కూల్కి ప్రతి నెల నేను రన్నింగ్ క్యాపిటల్ పెట్టేవాడిని, 10,000 to 20,000 దాకా రన్నింగ్ క్యాపిటల్ పెట్టేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటంటే రన్నింగ్ క్యాపిటల్ అనేది వీక్లీ ఎర్న్ చేస్తాను అనమాట. ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా బయట సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందంటే లైక్ రీసెంట్గా ఒక అతను చూశానండి, తాటి వెంకయ్య అని. ఈజ్ PhD హోల్డర్, రాయలసీమ యూనివర్సిటీలో దగ్గర 10 years వర్క్ చేశాడు లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా. సో అట్లాంటి ఆయన కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లైక్ ఆ జాబ్ పోవడం వల్ల తను ఇప్పటికి తాపి మేస్త్రిగా వర్క్ చేస్తున్నాడండి. 10 years బ్యాక్ ఏదైతే ఏ ఫీల్డ్లో అయితే కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడో అట్లాంటి ఆయన ఇప్పుడు తను మళ్ళీ బ్యాక్ వెళ్ళి లైక్ మేస్త్రి పని చేసుకుంటున్నాడు. సో ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా మంది ఇక్కడ లెక్చరర్స్ కి అలాంటి పరిస్థితి ఉంటే ఇంకా స్టూడెంట్స్ ఇయర్లీ 15 to 20 lakh జనాలు బయటకు వస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచిస్తే, సో అందుకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. సో మీరు చాలా మంది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో, ఎవరైతే నీడ్స్ కావాలో, ఎవరైతే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకున్నారో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఇండస్ట్రీ అనేది స్మాల్ ఇండస్ట్రీ కదండి, ఇక్కడ సపోర్టింగ్ సిస్టమ్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ చాలా ఉంది. ఈ ఆర్గనైజేషన్ దగ్గర నియర్ టు 9 to 10 lakhs మంది వర్క్ చేస్తున్నారు. క్రోడ్స్ ఆఫ్ పీపుల్ హెల్త్ బెనిఫిట్ పొందారు. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఈ ఇండస్ట్రీ ఉందని నాకు చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈ ఇండస్ట్రీ ఇక్కడే కాదండి, అమెరికాలో కూడా లాంచ్ అయింది. అమెరికాలో కూడా చాలా మందికి హెల్త్ని ఇస్తుంది, లైక్ జాబ్ కూడా ఇస్తుంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక ఇండియన్ కంపెనీ మన జెండా అమెరికాలో కూడా ఎగురుతుంది. సో థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. లైన్ ఆఫ్ స్పాన్సర్ అర్జున్ వీరా సార్ కానీ బాలాజీ సార్ కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్. Yes. So thank you so much, Ramanjanelu sir. I can see your excitement. అంటే సో ఇప్పుడు బయట చాలా మంది ఎలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, సో మన దగ్గర ఎలాంటి వండర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అండ్ డెఫినెట్లీ అండి, సో ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్న ప్రాబ్లమ్స్ కి పాసిబిలిటీస్ అండ్ సొల్యూషన్ పైన సెర్చ్ చేస్తారో వాళ్ళే డెఫినెట్ గా గ్రో అవుతారు. ఈ రోజు ఒక స్టేట్మెంట్ చూసాం. సో ఈ వరల్డ్ పాండమిక్ వల్ల చాలా మంది బిజినెస్ లో గ్రో అవుతూ చాలా మంది నష్టాల్లోకి వెళ్తే ఒక్క పర్సన్ మాత్రం ర్యాపిడ్ గా గ్రో అయిన పర్సన్ ఉన్నాడు. తనే మన ఇండియన్ బిజినెస్ టైకూన్ మిస్టర్ ముఖేష్ అంబానీ. సో తనకు యావరేజ్ గా లాస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గంటకి 90 కోట్ల రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. బికాస్ ఆఫ్ హీ ఫౌండ్ లాట్ ఆఫ్ న్యూ స్టార్ట్అప్స్. అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ నెక్స్ట్ డిజిటలైజేషన్ కి సంబంధించిన కొన్ని స్టార్ట్అప్స్ రావడం వల్ల సో హీ గాట్ వెరీ గుడ్ గ్రోత్. సో దోస్ హూ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ పైన, పాసిబిలిటీస్ పైన ఫోకస్ చేస్తారో 100% గ్రో అవుతారు. అండ్ డెఫినెట్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇస్ ద నెక్స్ట్ బూమింగ్ ఇండస్ట్రీ. అండ్ టుడే వీ హ్యావ్ వన్ మోర్ పర్సన్ ఇన్ ద కాల్. సో ఈ బిజినెస్ లో ఈ కంపెనీలో ఒక ర్యాంక్ ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ రూబీ ఎగ్జిక్యూటివ్. సో ఎవరైతే ఈ ర్యాంక్ అచీవ్ చేస్తారో, అంటే టోటల్ 2.5 lakh ఇన్కమ్ అని చేస్తే రూబీ ఎగ్జిక్యూటివ్. సో ఎవరైతే ఈ ర్యాంక్ హోల్డర్స్ ఉంటారో కంపెనీ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఓన్లీ 30,000 per month ఓన్లీ బోనస్ మాత్రమే ఉంటుంది. అలా ఈ రోజు మనకు కాల్లో వీ హ్యావ్ ఎ బ్రాండ్ న్యూ రూబీ ఎగ్జిక్యూటివ్, సో మిస్టర్ డానియల్ జోసెఫ్ ఫ్రమ్ కర్నూల్. So Daniel, can you come onto the spotlight and share your little bit experience? Yes. Thank you so much, Balaji sir. Thank you so much. And good evening, namaskaram, assalamu alaikum andi. Ee call lo na 140 plus people kandariki welcome. So na peru Daniel Joseph. I'm joining the call from Kurnool. So last week I have advanced my rank from star 1000 to Ruby executive in industry va. So I want to share my little bit experience. So first of all enti ante ee company lo నేను opportunity కంటే ముందు I saw the products. సో ప్రొడక్ట్స్ మా ఇంట్లో వల్ల హెల్త్ ప్రాబ్లం కోసం నేను యూజ్ చేపించినాను. చాలా మంచి వండర్ఫుల్ రిజల్ట్ నాకు వచ్చింది. దాని తర్వాత నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చిన నా స్పాన్సర్ చిరంజీవికి నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉంటానండి. సో హీ హాస్ గివెన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని గ్రాస్ప్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ వాజ్ హ్యావింగ్ ఏ థాట్ లైక్ ఐ వాంట్ టు హెల్ప్ మోర్ పీపుల్, చాలా మందికి హెల్ప్ చేయాలి అనే ఇంటెన్షన్. సో నేను అప్పుడు ఒక బుక్ చదివానండి. దట్ బుక్ నేమ్ ఇస్ రిచ్ బిజినెస్ స్కూల్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఫర్ పీపుల్ హూ లైక్ హెల్పింగ్ పీపుల్ అని చెప్పేసి. సో ఈ బుక్ చదివిన తర్వాత ఈ బుక్ లో ఏం రాస్తున్నారంటే ఈ ఇండస్ట్రీ అనేది ఒక మంచి స్కోప్, ఎంత ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఈ ఆపర్చునిటీ గ్రాస్ప్ చేసుకున్నాను. అండ్ ఈ ఆపర్చునిటీ టేకప్ చేసిన తర్వాత యావరేజ్లీ ఐఎమ్ ఎర్నింగ్ అన్ ఇన్కమ్ ఆఫ్ 20,000 rupees ఎవ్రీ వీక్.
సో నేను ఎర్న్ చేయడమే కాకుండా నా టీంలో చాలా మంది దే ఆర్ ఎర్నింగ్ వెరీ గుడ్ ఇన్కమ్స్. ఇందాక అంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ వెరీ గుడ్ ఇన్కమ్ నా టీంలో ఉన్నారు. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ వీక్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎక్స్ట్రా బోనస్. రూబీ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అచీవ్ చేసినందుకు ఎక్స్ట్రా బోనస్ గా వీక్లీ 5,000 రూపీస్ కంపెనీ నాకు ఇవ్వబోతుంది. దానితో పాటు ఇక్కడున్న మెయిన్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మై మదర్ షీఈ్ అన్ ఇల్లిటరేట్ అనమాట. చిన్నప్పటి నుంచి షీ డి నాట్ స్టడీ ఎనీథింగ్. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటి అంటే, నేను వర్క్ చేయడం వల్ల ఎవ్రీ మంత్ మా మమ్మీకి 10,000 రూపీస్ ఒక పెన్షన్ రూపంలో వెళ్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇండస్ట్రీ వాళ్ళు. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో నేను ఇక్కడ కాల్లో ఉన్న మీకు ఒకటే చెప్తున్నానండి, మీరు ఒక 1 hour టైం ఇక్కడ పెట్టారు వినడానికి. సో దాని గురించి కంప్లీట్ గా నేర్చుకోండి, అంటే ఇంకా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దెన్ యూ క్యాన్ జడ్జ్ వెదర్ టు స్టార్ట్ ఆర్ నాట్. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ మీ అందరికి ఒకటే సజెషన్ చేస్తున్నాను, ఫస్ట్ నో కంప్లీట్లీ అబౌట్ ద ఆపర్చునిటీ. మీకు ఎవరైతే ఇన్వైట్ చేసినారో వాళ్ళతో పాటు కూర్చోండి, దాని తర్వాత డిస్కస్ చేయండి, దెన్ వీ కెన్ స్టార్ట్. అండ్ వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఇండస్ట్రీ అండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. సో థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. Yes, thank you so much, Mr. Daniel. And so you have a wonderful sharing. And definitely, so within the span of 7-8 months business start చేసిన టైం పీరియడ్ లో ఈ రోజు మంత్లీ 1 lakh ఇన్కమ్ ఏం చేస్తున్నారు. దట్ ఈస్ రియల్ ఇన్స్పైరింగ్. అండ్ ఇందాక మీరు చెప్పినట్లుగా, సో యూ టోల్డ్ వన్ నైస్ పాయింట్, లైక్ సో మీ మదర్ ఒక ఇల్లిటరేట్ అయినా కూడా ఈ రోజు మీరు వర్క్ చేసినందుకు కంపెనీ ఒక గ్రాటిట్యూడ్ గా సో రూబీ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత సో 10,000 పర్ మంత్ మీ మదర్ అకౌంట్ కి యాజ్ ఎ కో అప్లికెంట్ కి ఇన్కమ్ అనేది ఇస్తుంది జూనియర్ రాయల్టీ రూపంలో. సీరియస్లీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ వన్ థింగ్. అండ్ so in the month of July, so this is my mother, so my mother got junior royalty. So this is from company side. So thank you for Indus-Viva for wonderful organization and compensation plan. And so I was, even before nenu ee business raakamunde nenu kuda oka employee andi. So 50 monthly 56,000 per month salary. సో కానీ నేను జాబ్ చేస్తున్నప్పుడు నా ఇన్కమ్ ఎప్పుడు మల్టిప్లై అవుతుందా, 50,000 నుంచి 1 lakh ఎప్పుడు రీచ్ అవుతుందా అని ఐ యూస్ టు క్యాల్కులేట్. బట్ కానీ నాకు తెలిసినంత వరకు సో యావరేజ్ గా మినిమం ఇట్ టేక్స్ 5 to 10 years ఆఫ్ టైం ఒక మంత్లీ ఒక 1 lakh ఇన్కమ్ సంపాదించాలి, సాలరీ రావాలి అంటే. బట్ ఈ రోజు మన కాల్లో వీ హ్యావ్ వన్ వండర్ఫుల్ పర్సన్. సో అండ్ ఫైనలీ వీ కేమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. ఇంకొక 5 minutes ఈ కాల్ ఎవరైతే ఉంటారో సో యూ ఆర్ గోయింగ్ టు విట్నెస్ వన్ పర్సనాలిటీ. సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో అందరూ లాస్ లో వెళ్తే, బట్ వన్ పర్సన్ with this opportunity weekly more than 1 lakh rupee per week income ఏం చేస్తూ within the span of 1 year లో 0 నుంచి ఒక 20 lakhs అగ్రిగేట్ ఇన్కమ్ సంపాదించిన పర్సన్. అండ్ ఈ రోజు తనకు వచ్చే ఓన్లీ బోనస్ 80,000 per month is the only bonus. So 15,000 per week is the rank maintenance and 20,000 will be the junior royalty income. So 80,000 per month only bonus తీసుకుంటున్న person. Today we are very lucky, we are very fortunate. We have Mr. Arjun Veera sir from Hyderabad joining the call from Hyderabad. Sir, so he is a brand new Emerald executive. So only 80,000 per month వచ్చే bonus మాత్రమే. And but sir actual income is more than 4 to 5 lakhs per month. And so it's really pleasure for us to have you in the call, sir. Arjun sir, can you please share your experience little bit? Yeah, very good evening బాలాజీ. నమస్తే. ఈరోజు కాల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ మై నేమ్ ఇస్ అర్జున్ అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ జాయిన్ అవుతున్నాను. Indus-Viva is a wonderful opportunity. Indus-Viva నాకేం ఇచ్చింది అంటే, 1 point లో చెప్తుంటే Indus-Viva నాకు ఫ్రీడమ్ ఇచ్చింది. ఓకే, ఐ లిటరలీ గాట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైమ్ ఫ్రీడమ్ అండ్ అఫ్ కోర్స్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ ఇచ్చింది. ఓకే, సో Indus-Viva ప్రోడక్ట్ రూపంలో అందరికీ హెల్త్ ఇస్తుంది. అండ్ హెల్త్ తీసుకున్న వాళ్ళందరూ Indus-Vivaతో పాటు గ్రో అవుదాం అనుకుంటున్నారా? ఎస్, మీకోసం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కూడా. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, ఒక మొబైల్తో ప్రపంచంలో ఎక్కడైనా మీరు ఉండి ఈ టూల్స్తో మీరు బిజినెస్ చేయొచ్చు. ఇటువంటి ఒక వండర్ఫుల్ 21st century బిజినెస్ మోడల్ ఇచ్చింది. ఇందాక వీళ్ళందరూ బుక్స్ చూపిస్తున్నట్టు ఆల్ దీస్ బుక్స్ ఈరోజు కొత్త సిస్టమ్ అండి. మీరు ఊహించారా ఒక 1 year బ్యాక్ ఇలా జూమ్ కాల్లో కూర్చొని మీరు ఒక చోట మేము ఒక చోట ఇలా మాట్లాడతామని ఎవరు ఊహించరు, రైట్? ఒక 10 years బ్యాక్ బేసిక్ ఫోన్ వాడేవాళ్ళు, ల్యాండ్ లైన్ ఫోన్ వాడేవాళ్ళు ఈరోజు అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. సో ఎవ్రీ డే అప్డేట్ అవుతుంది ప్రపంచం. సో ఎర్నింగ్ సంపాదించే విధానంలో కూడా అప్డేట్ అవ్వాల్సిన టైం వచ్చిందండి. సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి, మీ క్వశ్చన్స్ ని క్లారిఫై చేసుకోండి.
ఒక 15 minutes మాట్లాడి రేపు ఈవినింగ్ మీట్ ఆఫ్టర్ ద మీట్ సెషన్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా మీరు జాయిన్ అయితే మోర్ ప్రూఫ్స్ మోర్ క్లారిటీతో మీకు ఆన్సర్ చేయొచ్చు. ఈ రోజు ఇందాక చెప్పినట్టు విత్ ఇన్ అన్ ఇయర్ నేను మంత్లీకి ఒక 1 lakh వస్తే చాలు అనుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ రోజు వీక్లీ మోర్ దాన్ 1 lakh రూపీ నేను ఈ బిజినెస్ నుంచి సంపాదిస్తున్నాను. జస్ట్ ఈ బిజినెస్ ఫస్ట్ 6 months ఎంత స్ట్రాంగ్ గా మీరు నేర్చుకుంటారో అంత ఇన్కమ్స్ మీకు వస్తాయి. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఇందాక అన్నట్టు ఎవ్రీ మంత్ ఒక బోనస్ మాత్రమే 80,000 రూపీస్ నాకు ఇండస్ ఫైవర్ నుంచి వస్తుంది. సో ఇండస్ ఫైవర్ నాకు హెల్త్ ఇచ్చింది, వెల్త్ ఇచ్చింది, హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా ఉంటది, ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. సో విత్ దిస్ ఐ వాంట్ టు వైండ్ అప్ టుడే సెషన్. ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం జాయినర్స్ ఉన్నారో డూ కాంటాక్ట్ ద పీపుల్ హూ ఇన్వైటెడ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. విత్ దిస్ ఇస్ అర్జున్ వీరా, పార్ట్నర్ యువర్ సక్సెస్, signing off. Thank you very much. Yes sir, thank you so much Arjun sir, because you become the truly inspiring. సో ఇలాంటి పాండమిక్ లో కూడా సో ఎంతో మందికి ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ద ఫ్యూచర్ విల్ బి బియాండ్ 21st century అని మీరు ప్రూవ్ చేశారు with your everything, with your hard work and incomes. And definitely so those who are attending for the first time, ఈ రోజు కాల్ లో ఎవరైతే ఫస్ట్ టైం కాల్ జాయిన్ అవుతున్నారో సో ఈ ఆపర్చునిటీస్ తెలుసుకుంటున్న వాళ్ళు Actually, some people want to see the income. I just want to show it. I think. Okay, it's One second. Okay. Sir, I have the screenshots. Can I share it? Yeah, please share it. The website is under working today. Yeah. ఇక్కడ చూడొచ్చండి చాలా మంది లాస్ట్ 1 year మనతో పాటు స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇన్కమ్స్ అన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ వీక్లీ పే స్లిప్స్ ఇలా వస్తాయి. ఈరోజు ఈ బిజినెస్ నుంచి ఎవ్రీ వీక్ మోర్ దాన్ 30 lakh టర్న్ ఓవర్ జరుగుతుంది నా ఆర్గనైజేషన్ లో. ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇది జస్ట్ ద పవర్ ఆఫ్ ప్రోడక్ట్. ఇక్కడ చూడొచ్చు అఫ్రీది ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ 30,000 ఆన్ అన్ యావరేజ్ వీక్లీ. అండ్ వీ హ్యావ్ అఫ్రీది ఫ్రమ్ అనంతపూర్, కంగ్రాచులేషన్స్. వీ హ్యావ్ భరత్ ఎర్నింగ్ యావరేజ్లీ 20,000, కంగ్రాచులేషన్స్. వీ హ్యావ్ చిరంజీవి 56,000 లాస్ట్ వీక్. హీ ఎర్న్డ్ 60,000, 67,000 లాస్ట్ వీక్ ఇన్కమ్. అండ్ we have Daniel Joseph 26,000 averagely. So Johnson 20,000. So వీళ్ళందరూ on an average 15 to 20,000 minimum income earn చేస్తానండి. మనోజ్ నాథన్ 20,000. మన వర్చువల్ ఆఫీస్ లో మీకు ఇన్కమ్ పడుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ లో ఇన్కమ్ వస్తుంది, TDS డిడక్ట్ అయ్యి. 29,000 శరత్, 43,000 సునీల్. ఎస్. సో ఇలా చాలా ఇన్కమ్స్ ప్రతి ఒక్కరు ఎర్న్ చేస్తున్నారు. సో మీకు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే welcome to the family of Indus 5. All the best. Yes, so thank you so much sir. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం కొత్తగా జాయిన్ అవుతున్నారు కాల్లో సో డెఫినెట్లీ మీకున్న డౌట్స్ అన్ని కూడా సో ఒక 5 minutes టైం స్పెండ్ చేసి మిమ్మల్ని ఎవరైతే ఈ ఆపర్చునిటీకి ఇన్వైట్ చేశారో ఒక 5 minutes టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడండి. సో వాళ్ళ బేసిక్ డౌట్స్ అన్ని వాళ్ళతో డిస్కస్ చేయండి. డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ అండ్ కాంటాక్ట్ దేర్ రూబీ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ స్టార్ 1000 అచీవర్స్. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే రేపు ఈవినింగ్ 6:30కి సో వీఆర్ హ్యావింగ్ మీట్ ఆఫ్టర్ మీట్ సెషన్. సో సేమ్ జూమ్ ఐడితో మీట్ ఆఫ్టర్ మీట్ సెషన్ లో మీకున్న ప్రతి ఒక్క డౌట్స్ కూడా ప్రూఫ్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో యూ విల్ బి క్లియర్లీ షోన్. అండ్ సో వన్స్ అగైన్ సో ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇప్పటి వరకు కాల్లో ఉన్న వాళ్ళందరికీ. అండ్ సో వెల్కమ్ టు ఇండస్ వివర్ ఫ్యామిలీ. అండ్ సో వీ విల్ వైండ్ అప్ ద సెషన్ విత్ అవర్ నేషనల్ anthem. I request everybody to stand up for